లంచా కొడతాను వాటి చక్కెర ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కింది. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడవ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకుమారు వాళ్ళు సినిమాని అరవైనా ఇదేమన్నా ఎంత మంచిదా. నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళైంది. ఇలా కక్ష కట్టుకొని పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియను మొత్తంగా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అనేక మున్సిపాలిటీల్లో ఈరోజు వాళ్ళని ఇంతకు చెప్పినటువంటి సామెత ప్రకారంగా మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టుగా దౌర్జన్యాలకు పాల్పడుతూ బదనాం చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలీసుల మీద దాడులకు పాల్పడే విధంగా అనేక సందర్భాల్లో అనేక రకాల వ్యవహారాలు చేసినారు. వీడియోలు అనేకంగా ఉన్నాయి. ఇలా పత్రికల్లో మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా జాగాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు. ముఖ్యమంత్రిని, మినిస్టర్స్ను, ఎమ్మెల్యేలని, నాయకులను టార్గెట్ చేస్తూ ఎవరన్నీ చేసినా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం రూరల్ పబ్లిక్ ఏ విధంగానైతే సర్వీస్ చేస్తూ ఉన్నామో అర్బన్ పబ్లిక్ కూడా మా మీద విశ్వాసం పెట్టి అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ తోటే సాధ్యం. భవిష్యత్తు 3 సంవత్సరాలు కూడా ఇంకా అధికారంలో ఉండి మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వీళ్ళే వస్తారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులనే ఎన్నుకోవాలి, వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎవరెన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా, ఎంత ప్రభుత్వంను విమర్శించేటువంటి ప్రయత్నం చేసినా, అరాచకత్వం సృష్టించే ప్రయత్నం చేసినా, శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా ప్రజలు నిబ్బరంతో కాంగ్రెస్ వైపు నిల్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ 80% పైన కాంగ్రెస్ మున్సిపల్ గెలుపు జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం అనే మాట మనం చేస్తూ